Hello, good morning everybody. Today topic is MS Word. చూడండి ఫస్ట్ ఇలా సేవ్ చేయాలంటే ఎలా సేవ్ చేయాలి చూడండి. ఇలా స్టార్ట్ బటన్ క్లిక్ చేసి సేవ్. ఇలా సేవ్ చేస్తే చూడండి ఇప్పుడు డాక్యుమెంట్ కావాలన్నా డెస్క్టాప్ కావాలని అడుగుతుంది. ఇక్కడ డెస్క్టాప్ పేరు ఈరోజు సపోజ్ చూడండి ఈరోజు డేట్ ఏంటంటే జూలై 19. ఇలా సేవ్ చేసుకోవచ్చండి. ఇలా సేవ్ చూడండి ఇక్కడ కనిపిస్తుంది జూలై 19. చూడండి ఇలా అన్న సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి ఇలా అన్న సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక లాస్ట్లో ఏమని చెప్పండి Ctrl+A అంటే సెలెక్ట్ ఆల్. చూడండి Ctrl+B అంటే బోల్డ్. చూడండి ఇలా తిక్కుగా వస్తుంది. Ctrl+I అంటే ఇటాలిక్ కొద్ది క్రాస్. చూడండి యూ అంటే అండర్లైన్. చూడండి కావాలనుకుంటే అదే ప్రెస్ చేస్తున్నా, వద్దనుకుంటే అదే ప్రెస్ చేస్తాను. చూడండి ఇది లెఫ్ట్, సెంటర్, రైట్. సో లెఫ్ట్కి ఇచ్చేసినా. చూడండి కట్ అంటే ఇలా కట్ చేయకూడదు. ఇలా ఎంటర్ చేసుకొని డౌన్ కౌంటే పేస్ట్ చేసుకోవచ్చు. చూడండి కాపీ అంటే ఇక్కడే ఉంటుంది కాపీ, ఇక్కడ కావాలంటే ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. చూడండి ఇలా చూడండి Ctrl+C అంటే సెలెక్ట్ అవ్వాలి, డిలీట్ అంటే వెళ్ళిపోతుంది. చూడండి =RAND అంటే ఏ కంప్యూటర్కి వెళ్ళినా ఇలా వస్తుందండి. Ctrl+E అంటే సెలెక్ట్ అవ్వాలి. లెఫ్ట్ సైడ్ చూడండి ఇలా ఈక్వల్ వచ్చేసింది. రైట్ సైడ్ కూడా ఈక్వల్ కావాలంటే చూడండి ఇక్కడ జస్టిఫై అంటాం. Ctrl+J అంటే జస్టిఫై, సైజ్ ఇంక్రీజ్ చేసిన. చూడండి డిఫరెంట్ స్టైల్స్లో ఇలా ఇలా ఉండొచ్చు. ఇలా ఇది ఫాంట్ స్టైల్స్. అంటే ఈ అక్షరాలు మనకి అర్థం కావాలంటే ఇక్కడ చూడండి టైమ్ న్యూ రోమన్. ఈ అక్షరాలు మనకి బాగా అర్థమవుతాయి. చూడండి ఇట్లా అర్థమైంది. చూడండి ఇక్కడ ఉంది కదంటే చూడండి సపోజ్ ఈ లెటర్ అనుకున్నాం, ఇవి స్మాల్ లెటర్స్ ఉన్నాయి. చూడండి క్యాప్ లాస్ కావాలనుకుంది ఇక్కడ స్మాల్ ఏ బిగ్ ఏ చూడండి అప్పర్ కేస్ అంటే ఇది. చూడండి బోల్డ్ కొద్ది సైజ్ ఇంక్రీజ్ చేసిన. చూడండి ఇలా సెంటర్ కావాలంటే సెంటర్, రైట్ కావాలంటే రైట్, సెంటర్ కావాలంటే సెంటర్, లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్, ఇలా అరేంజ్ చేసుకోవచ్చు అండి. సెంటరా ఇప్పుడు ఇక్కడ పక్కన ఉన్నాయి కదండి, ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ అక్షరాలు రాంగ్ అనుకో మనం ఎలా చేస్తాం, బుక్లో అయితే ఇలా కొట్టేస్తాం. చూడండి కొట్టేసినామా, ఇలా కొట్టేస్తాం. వద్దనుకుంటే ఇక్కడ ప్రెస్ చేయండి LETTER, ఒక టీ లేదు చూడండి ఇలా టీ యూజ్ చేసుకోవచ్చు అండి. ఓకేనండి ఇలా సెలెక్ట్ చేసుకొని చూడండి సైజ్ ఇంక్రీజ్ చేయాలంటే కొద్దిగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ మనం మ్యాథ్ చేసేటప్పుడు 10⁵ ఇలా కావాలనుకోండి ఈ 5 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి ఇక్కడ ఏమని చెప్పండి సూపర్ స్క్రిప్ట్స్ అంటే ఇలా అప్, సబ్ స్క్రిప్ట్స్ అంటే డౌన్. ఇలా ఈ మ్యాథ్స్ కోసం ఇలా యూజ్ చేస్తాం. ఇలా ఇప్పుడు సపోజ్ చూడండి ఇప్పుడు ఏమైనా చెప్పండి 3 పారాగ్రాఫ్ ఉన్నాయి. చూడండి ఇవి బుల్లెట్స్ యూజ్ చేస్తాం. ఇలా చూడండి ఇలా ఈ బుల్లెట్స్ అంటాం. చూడండి ఈ టిక్ మార్క్ పెట్టేసినాం, దీన్ని బుల్లెట్స్ అంటాం. వద్దనుకుంటే కూడా ఇక్కడ నన్ను ప్రెస్ చేయండి ఇలా. నెక్స్ట్ ఇంకోటి చూడండి నెంబర్స్ కావాలంటే నెంబర్స్, ఆల్ఫబెటికల్స్ కావాలా, రోమన్ నెంబర్స్ కావాలా, మనకి ఏం కావాలో అది ప్రెస్ చేసుకోవచ్చండి. వద్దనుకుంటే నన్ను ఇక్కడ కూడా చూడండి ఇది ఒకటి ఉంది మల్టిపుల్ లెవెల్ లిస్ట్. ఇలా మనకి ఇది కూడా మల్టిపుల్ లెవెల్ లిస్ట్ ఉంటుంది. సపోజ్ పారాగ్రాఫ్ ముందు మూవ్ కావాలంటే ముందరికి వెళ్ళిపోతాం, బ్యాక్ కావాలంటే బ్యాక్ ఇచ్చేస్తాం. దీని లైన్ స్పేసింగ్ చూడండి ఇలా ఎంత లైన్ స్పేస్ కావాలంటే అంత లైన్ యూజ్ చేసుకోవచ్చు. ఇలా చూడండి కావాలనుకుంటే చూడండి 1.15 కావాలన్నా, 1.5 కావాలన్నా, కావాలనుకుంటే 0 పెట్టుకోవచ్చు. ఇలా ఇలా డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి. చూడండి ఇది ఒక కలర్ అంటే ఓన్లీ అక్షరాలకు బ్యాక్ సైడ్ కలర్, వద్దనుకుంటే నో కలర్. ఇవి అక్షరాలకు మాత్రమే కలర్. చూడండి ఇలా వద్దనుకుంటే నో కలర్. ఇలా ఈ 3 కలర్స్ ఉంటాయండి డిఫరెంట్ కలర్స్లో. ఇది ఓన్లీ చూడండి బ్యాక్గ్రౌండ్ కలర్స్, అక్షరాలకు బ్యాక్గ్రౌండ్. మనం కావాలనుకుంటే వద్దనుకుంటే నో కలర్స్. ఇక్కడ క్లిప్ బోర్డ్ అంటే పేస్ట్, కట్టు, కాపీ. నెక్స్ట్ ఫాంట్ అంటే బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, ఫాంట్ స్టైల్స్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవడం. నెక్స్ట్ పారాగ్రాఫ్ అంటే ఇలా పారాగ్రాఫ్ యూజ్ చేసుకోవచ్చండి. సపోజ్ చూడండి ఇక్కడ ఒకటి ఉంది కదా, ఇవి ఒక బార్డర్స్ కావాలి. చూడండి ఈ బార్డర్స్ కోసం ఇచ్చేస్తాం. చూడండి ఆల్ బార్డర్స్ అంటే అనుకో మొత్తం మన పారాగ్రాఫ్కి బార్డర్స్ పెట్టుకోవడానికి. వద్దనుకో ఇక్కడ డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ కావాలన్నా, రైట్ సైడ్ కావాలన్నా, బాటం కావాలంటే. వద్దనుకుంటే నో బార్డర్స్. ఈ స్టైల్స్ చూడండి డిఫరెంట్ స్టైల్స్ యూజ్ చేస్తాం. మోడల్స్. నెక్స్ట్ ఫైండ్ అంటే ఒక వర్డ్ చూపిస్తుంది. ఏ వర్డ్ వెళ్తే ఫైండ్ నెక్స్ట్ అంటే ఇక్కడ ఉంది కదా ఫైండ్ అనే వర్డ్ THD అనే వర్డ్ ఎక్కడెక్కడ ఉందని చూపిస్తుంది. ఫైండ్ నెక్స్ట్ ఇలా ఫైండ్ నెక్స్ట్ ఇలా చూడండి ఒకసారి చూపిస్తుంది. ఫైండ్ నెక్స్ట్ రీప్లేస్ అంటే ఆ ప్లేస్ ఇది ఒక వర్డ్. సపోజ్
అది ప్లేస్లో కంప్యూటర్ని కూడా కావాలి చూడండి ఇలా. వద్దనుకుంటే దాన్ని రివర్స్ ఇస్తే చాలు. ఫైండ్ దగ్గర కంప్యూటరు, రీప్లేస్ దగ్గర ది ఇలా ఇస్తే ఇలా వచ్చేస్తుంది. ఇలా చూడండి ఇలా ఎంటర్ వచ్చేస్తుంటే సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ ఇలా అన్నీ వస్తుంటాయండి. మనకి ఎన్ని పేజ్ కావాలంటే అన్ని పేజ్ ఇచ్చేసుకోవచ్చు. సపోజ్ చూడండి ఇక్కడ ఉంది ఫైండ్లోకి వెళ్ళి గో టు ఎంటర్ పేజ్ నెంబర్ 1 అంటే ఫస్ట్ పేజ్కి వెళ్ళిపోతాం. ఇలా నెక్స్ట్ చూడండి సెలెక్ట్ ఆల్ అంటే ఒక ఫైల్లోకి వెళ్ళి సెలెక్ట్ ఆల్ ఇలా యూజ్ చేస్తామండి. ఇలా వద్దనుకుంటే రివర్స్ చేసుకోవచ్చు. ఇలా చూడండి Ctrl+V అంటే పేస్ట్, Ctrl+X అంటే కట్, Ctrl+C అంటే కాపీ. చూడు Ctrl+D అంటే బోల్డ్, Ctrl+I అంటే ఇటాలిక్, Ctrl+U అంటే అండర్లైన్, Ctrl+E అంటే సెంటర్, Ctrl+R అంటే రైట్, Ctrl+L అంటే లెఫ్ట్, Ctrl+G అంటే జస్టిఫై. చూడండి Ctrl+Shift గ్రేటర్ దాన్ అంటే సైజ్ ఇంక్రీజ్, Ctrl+Shift లెస్ దాన్ అంటే డిక్రీజ్. ఇలా యూజ్ చేసుకోవచ్చండి. చూడండి సార్ మనం కీబోర్డ్ ద్వారా కూడా చేసుకోవచ్చండి. ఇలా చూడండి ఇప్పుడు అన్నీ అయిపోయినాక ఒక సేవ్ చేయాలి. చూడండి ఇక్కడ ఇట్లా సేవ్ చేసుకోవచ్చు. చూడండి Ctrl+S అనే సేవ్ చేసుకోవచ్చు. దీనికి ఒక పేరు చూడండి, ఒక పేరు కావాలంటే ఇలా పేరు యూజ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు డాక్యుమెంట్ కావాలంటే డాక్యుమెంట్ యూజ్ చేసుకోవచ్చు, డెస్క్టాప్ కావాలంటే డెస్క్టాప్ యూజ్ చేసుకోవచ్చు. ఒక పేరు చెప్పాను కదండి, జూలై 19 కావాలంటే 19 చూసుకోవచ్చు. లేకపోతే యువన్ అనే పేరు ఉంది కదా, ఇది జూలై 19 ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇలా సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం మనం సేవ్ చేసినామని ఎలా తెలియాలంటే చూడండి ఒకసారి ఈ డెస్క్టాప్లో చూడండి యువన్ జూలై 19 కావాలంటే 19 ఇలా సేవ్ అయిపోతుందండి. కావాలనుకుంటే ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇలా లెటర్స్. థ్యాంక్ యూ అండి.